భోగి సంక్రాంతి సందర్భంగా ఈ టీవీ యాజమాన్యానికి అందరి సిబ్బందికి అలాగే వీక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ స్వామివారి సన్నిధిలో భోగి సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము తెలుగుదనం ఉట్టిపడేలాగా మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంగా స్వామివారి సన్నిధిలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి అనగానే గ్రామస్తులకి రైతులకి, ఎందుకంటే పంట చేతికి వచ్చే టైము, వాళ్ళు ఎంతో ఆనందోత్సవాలతో ఉంటారు. ఆ ఉత్సవాలు ఎలా చేసుకుంటారు, సంస్కృతి సాంప్రదాయాలు, మనం అంతరించిపోతున్న కళలు ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కింద చూపించి సన్నిధిలో కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే అందులో భాగంగా ఏంటంటే కొమ్మదాసరులు అని, లేకపోతే గంగిరెద్దులు, ఈ సోది చెప్పేవాళ్ళు, ఇవన్నీ రకరకాల మన పూర్వం నుంచి ఉన్నాయని ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేసి భోగి ఉత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా ఏంటంటే స్వామివారు ప్రతి సంవత్సరము దొరసానిపాడు అనేది ఇక్కడి నుంచి మనకు ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉందండి. స్వామివారి అత్తవారి ఇల్లు అని చెప్పేసి పూర్వం నుంచి మనకి రికార్డు చెప్తుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజు స్వామివారు ఊరేగింపుగా ఆ కనుమ ఏదైతే దొరసానిపాడు ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకుని మళ్ళీ ఊరేగింపుగా మళ్ళీ రావడం వల్ల జరుగుతుంటుంది. ఆ సందర్భంగా ఏంటంటే మనం సాంస్కృతిక కార్యక్రమాలతో మన స్వామివారిని తీసుకొని దర్శనపాడు వెళ్ళడం, దర్శనపాడు నుంచి మళ్ళీ తిరిగి స్వామివారి ఏదైతే గిరి ప్రదక్షిణ రోడ్డు ఉందో ఆ రోడ్డు గుండా మళ్ళీ వెనక్కి స్వామివారి వచ్చి రావడం జరుగుతుందండి. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది.